చదువుతాము వాక్యానుసారంగా ప్రభు సన్నిధిలో. ప్రార్థన కొరకై లూకా సువార్త, లూకా రాసిన సువార్త, దేవుని యొక్క మాటలు చదువుతాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనము నుండి దేవుని మాటలు చదువుదాం. నోవాహు దినములలో జరిగినట్టు మనుషు కుమారుని దినములలో జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు త్రినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లను కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ సర్వనాశనము చేసెను. ఆ ప్రకారమే మనుషు కుమారుడు ప్రత్యేకమగు దినమున జరుగును. చాలు. ఇద్దరు వ్యక్తుల్ని పోల్చాడు యేసు ప్రభువారు. రాకడ కొరకు ఇద్దరు వ్యక్తులని పోల్చుకుంటూ వచ్చాడు. ఒకటి నోవాహు, రెండు లోతు. నోవాహు దినాలు లోతు దినాలకి అక్కడ కొన్ని ప్రత్యేకమైన మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. నోవాహు దినాల్లో ఒకటి, జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడి, ఇంతలో జలప్రళయం వచ్చింది అని రాయబడ్డది. లోతు దినముల్లో జనులు తినుచు, త్రాగుచు, మళ్ళీ కొనుచు, అమ్ముచు, నారును నాటుచు, ఇండ్లను కట్టుచు నుండి అగస్ట మాటలు కొన్ని ఇక్కడ రాశాడు. ఇక్కడ కొన్ని ఎక్కువ పదాలను పరిశుద్ధాత్మ దేవుడు ఉల్లించాడు. అక్కడ తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడ్డారు. ఇక్కడ తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, నారును నాటుచు, ఇండ్ల, ఇవి కొన్ని పదాలు. కొనటము, అమ్మటము, అక్కడ పెండ్లికి ఇవ్వడటము, పెండ్లాడటము కదా. ఎవరు కొంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు? ఇది అక్కడ పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వడరు అనే మాట ఇక్కడ కొనుచు, అమ్ముచు అని రాశాడు. కొనుచు, అమ్ముచు. కొన్నంటోళ్ళు ఎవరు, అమ్మినంటోళ్ళు ఎవరు? సరే, నోవాహు దినాల్లో ప్రజలు అప్పటికి ఎలాగున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ విధానము, వాళ్ళ యొక్క వైఖరి అప్పటికి ఎలాగుంది? బైబిల్లో దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. అప్పుడు నోవాహు దినాల్లో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుంది? ఆదికాండము 6వ అధ్యాయము దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 2వ మాట, దేవుని కుమారులు నరులు కుమార్తెలని చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేరి. నెంబర్ 1, వాళ్ళు ఎలాగున్నారనంటే, ఎవరు చక్కనోలో చూసి వాళ్ళని ఏం చేస్తున్నారు? వివాహము చేసుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నా 3వ వచనం, అప్పుడు యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు అక్రమము కలిగినట్టి వారు. నెంబర్ 2, వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే అక్రమము కలిగినట్టి వారు. 1, వారు వివాహము చేసుకున్నట్టు వారు. 2, అక్రమము కలిగినట్టు వారు. 3, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను 5వ వచనం, నరులు చెడుతనము కలిగినట్టు వారు. వారు ఎటువంటి కలిగినట్టు వారట? చెడుతనము కలిగినట్టు వారు. 4, వారి హృదయపు యొక్క ఆలోచన ఊహంతయు చెడ్డ తలంపులు కలిగినట్టు వారు. ఎటువంటి వారంటే చెడ్డ తలంపులు కలిగినట్టు వారు. 5, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను 11వ వచనం, చెడిపోయినట్టి వారు. 5, 6, బలత్కారముతో నిండినట్టి వారు. 7,
చెరుపు వేసుకొని ఉండిరి. చూడు, నోవాహు దినాలలో జనులు ఎలాగుండిరో, ఎలాగున్నారు వాళ్ళు, ఎలాగున్నారు? ఒకటి, వివాహం చేసుకున్నట్టు వారు. రెండు, ఆ, 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 చెడుతనం కలిగినట్టు వారు. ఆ, ఆ, ఉమ్, ఆ, బలాత్కారంతో నిండిపోయినట్టు వారు, తమ మార్గములు ఎటు చేసుకున్నట్టు వారు. లాస్ట్ మాట 7. ఆ, తమ మార్గములు ఎటు చేసినట్టు వారు. ఇది నోవాహు యొక్క పరిస్థితి, ఆ దినాల్లో ఉండిన ఆ ప్రజల యొక్క పరిస్థితి. నోవాహు దినాలలో నోవాహు గారు దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఆ జనులలో ఉండిన పరిస్థితి, నోవాహు యొక్క దినాల్లో వారికి ఉండిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నోవాహు గారు చెప్తున్నారు దేవునిని గూర్చి. దేవుని మాటలు చెప్తుంటే అక్కడున్న ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆ మాటలు చూచి ఎగతాళి చేస్తున్నారు. ఏ, భూమి మీద వర్షం కురుస్తుందట, మనమందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి, వాడలోనికి వెళ్ళిపోవాలట అని చెప్పి వారు ఏం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అప్పుడు నోవాహు ఎలాగున్నాడు దేవుని దృష్టిలో? దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. నెంబర్ 1, 8వ వచనము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, నెంబర్ 1, కృప పొందినట్టి వాడు. భూమి మీద నుండి జనులందరూ పరిస్థితి ఒక విధంగా ఉంటే దేవుడిని నమ్ముకున్న నోవాహు ఎటువంటి వాడంటే, నెంబర్ 1, కృప పొందినట్టి వాడు. నెంబర్ 1. నెంబర్ 2, 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆ, నీతిమంతుడు. ఎటువంటి వాడట? నీతిమంతుడు. నెంబర్ 2. నెంబర్ 3, తన తరములో నిందారహితుడు. నెంబర్ 4, నోవాహు దేవునితో నడిచిన వాడు. నెంబర్ 4. నెంబర్ 5, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 22వ వచనం, 6వ అధ్యాయం 22వ వచనం. యావత్తు చేసెను. చూడు ఎంత డిఫరెంట్గా ఉంది. అటువంటి పరిస్థితుల్లో భూమి మీద ప్రజల యొక్క పరిస్థితి ఎంత గందరగోళం ఉందో, ఆ పరిస్థితుల్లో ఎలాగున్నాడంటే దేవుని దృష్టిలో 1, కృప పొందినవాడు, 2, నీతిపరుడు, 3, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు, 4, అలాగూ యావత్తు చేసినంటి వాడు, 5. ఎంత గొప్ప ప్రవక్తను కలిగినట్టు వాడు. ఆ తరములో ఇంకా ఆయన గురించి చదువుతుంటే ఆ తరములో ఇంకా ఆయన ఎటువంటి వాడు అనంటే, దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తరములో ఆయన ఎటువంటి వాడు అనంటే, అదే ఆదికాండం 9వ అధ్యాయము 1వ వచనం. ఆశీర్వదింపబడినట్టి వాడు. 6, ఎటువంటి వాడట? ఆశీర్వదింపబడినట్టి వాడు. ఆ తరములో నోవాహు, ఆ యొక్క కుటుంబము ఆ తరములో ఏడ్ చేయబడినట్టు వాడట, ఆశీర్వదింపబడినట్టు వాడు. ఎంత మంచి మాటలు రాయబడ్డాయి. ఆ తరములో అతడు ఒక్కడే ఆశీర్వదింపబడినట్టు వాడు. నెంబర్ 6. నెంబర్ 7, దేవుని మాటలు చదువుతున్నాను. చదువు నాన్న, దేవుని యొక్క మాటలు చదువు. అదే 2వ వచనం. 2వ వచనం. 8:21 వచనం చదువు నాన్న. 8:20 లేక 20వ వచనం నుండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటినీ పవిత్ర పక్షులన్నిటినీ కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దాన బలి అర్పించెను. అంటే ఆరాధకుడు. ఆ టైంలో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నేర్చేసినట్టు చేసినట్టు వాడు, ఆరాధించినట్టు వాడు. ఎలాగుంది అప్పటికి పరిస్థితి? జనులు అసలుకి చెప్పిన మాట ఏడ్చేయట్లేదు, వినట్లే. ఎవడిష్టానుసారంగా వాడు తింటున్నాడు, తాగుతున్నాడు, పెండ్లాడుతున్నాడు. పెండ్లాడడం అంటే ఏంటి? వయసు వచ్చినప్పుడు పెండ్లు కాదు. రాత్రి ఒక ఊరు వెళ్ళాను, గిజబ. అక్కడ గిజబలో ఒక
వయసుకి తగిన పని కానే కాదు. ఏ వయసులో ఏది చెయ్యాలో అది చెయ్యాలా, దానికి మించిపోయి చేసేస్తున్నారు పిల్లలు. చదువుకున్న టైంలో చదవాలా, ఉద్యోగం టైంలో ఉద్యోగం చేయాలి, వివాహ టైంలో వివాహం చేసుకోవాలి. ఇప్పుడేముంది అంత, ఎంత భయంకరమైన విషయం. అంటే వేగం ఎందుకు చెప్తున్నానంటే, నోవాహు దినములలో ఎలాగుండెనో మనుషు కుమారుని దినములు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఆ టైంలో భక్తిపరుడైన నోవాహు తన భక్తిని విడిచిపెట్టలేదు, తన నీతిని విడిచిపెట్టలేదు, తన యథార్థ స్థితిని విడిచిపెట్టలేదు, దేవునితో నడవటము మానలేదు. యేసు ప్రభు వారి యొక్క రాకడికి నోవాహు యొక్క దినాలకి ఎందుకు అలాగ పోల్చాడు, ఎందుకు అలాగా పోల్చాడు? అయితే నోవాహు దినములలో ఎలాగుండేనంటే జనులు తినటం, తాగటం, పెండ్లాడటం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. అయితే నోవాహు దినములలో జలప్రలయము వచ్చినంత వరకు కూడా జనులకి ఏమి కలగలేదంటే కనువిప్పు కలగలే. నేడు కూడా ప్రభువు యొక్క రాకడ వచ్చినంత వరకు కూడా జనులకి సంగతి అర్థం కావట్లే. ఏమంటున్నారంటే క్రైస్తవులాటీలు, వీళ్ళదొక మతము, వీళ్ళొక దేవుడు, ఇది విదేశాల యొక్క భక్తి, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పల్లెటూరులోనైతే మరీ ఎగతాళి చేస్తున్నారు. ఏటి చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. సరే, నోవాహు దినములలో ప్రజల యొక్క పరిస్థితి ఏకం చదివాను, అప్పుడు నోవాహు యొక్క పరిస్థితి కూడా చదివాము. అయితే తరువాత ఏమి జరిగింది చదువుతున్నాను. 7వ అధ్యాయము 6వ వచనం చదువు. 7వ అధ్యాయం. జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యను, అతడి కోడనులను ఆ ప్రవాహ జనములలో తప్పించుకున్నట్టుకే ఆ వాడలో ప్రవేశించిరి అని రాశాడు. ఏ వాడది? ఇక్కడ ఆ వాడ అన్నాడు, కానీ పేతురు ఒక మంచి మాట చెప్పాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19, 20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించును. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్టిజము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాల్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమే నిర్మలమైన మీ మనస్సాక్షినిచ్చి ఆ యనమండుగురు దేని ద్వారా రక్షింపడారట? నీటి బాప్టిజము. నోవాహు దినములలో వారు ఏమి కలిగి ఉన్నారు అని అంటే బాప్టిజం అనుభవం కలిగినట్టు వారు, బాప్టిజం అనుభవం కలిగినట్టు వారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నుండి, ఏటా ఉగ్రత? జలప్రలయం అనే ఉగ్రత నుండి వారు ఏం చేయబడ్డారు? తప్పించబడ్డారు. దేవుని ఉగ్రత అనేది ఉన్నది భూమి మీదకి.
దేవుడు అన్నాడు, పేతురు రాసిన పత్రిక, పేతురు ఇలాగూ చెప్పాడు. దేవుని ఉగ్రత ఎంత భయంకరమైనదో పేతురు వివరించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. చాలు. ఇంతకుముందు భూమి జలప్రళయముతో దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడున్న ఆకాశము భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడ్డది. దేని కొరకు నిల్వ చేయబడ్డది? అగ్ని కొరకు. ఆ దేవుని యొక్క ఉగ్రత నుండి ఏ మానవుడు తప్పించుకోలేడు. ఎవరు తప్పింపబడతారు? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువారు నా పాపము కొరకు, నా అవిధేయత కొరకు, నా దోషము కొరకు, నా అతిక్రమం కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నీటి బాప్టిజం ద్వారా సాక్ష్యం ఇస్తారో, అటివారు ఏం చేయబడతారంటే దేవుని ఉగ్రత నుండి ఏం చేయబడతారు? తప్పింపబడతారు, రక్షింపబడతారు. నోవాహు దినములలో నోవాహు ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఎగతాళి చేశారు. కానీ జలప్రళయం రానే వచ్చింది. ఎన్ని దినాలు? 40 దినాలు, 40 పగలు, 40 రాత్రులు ప్రచండమైన వర్షము భూమి మీద కురిసింది. ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు. అందరూ వచ్చి అంటున్నారు, అయ్యా తలుపు తీయో, తలుపు తీయో, తలుపు తీయో అని. తలుపు తీయమంటే తలుపు తీయగలుగుతాడా? ఒకవేళ ఈయన తీసేస్తాడేటని అక్కడ ఏమని రాబడాడంటే, దేవుడే లోపల నుండి ఏటేసాడు? గడేసాడు. ఆయన ఏమేసాడు? గడి పెట్టాడు. ఆయన అన్నాడు, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను, మత్తయి సువార్త, దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతా ఉన్నానా? వినబడిను. 11వ వచనం చదివిండి అక్క. అంతటి తలుపు వేయబడిను. వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్ము నెరుగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. తలుపు తీయో నోవాహు గారు. నేను అనుకుంటున్నాను, నోవాహుకు వరుస వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే నోవాహు గారి యొక్క కుటుంబంలో ఉన్నట్టు వారు ఉంటుంటారు. బాబాయ్ లేక అంకులు, లేదంటే పెదనాన్న ఏదో వచ్చి తలుపు తీయండి అని అంటే, లోన దేవుడు ఏం చేశాడు? గడి ఆల్రెడీ పెట్టేశాడు. నీకు టైం ఇచ్చినప్పుడే బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. 13. ఎవడో వాడు రక్షింపబడును. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థంగా లోకమంతటా ఏడు చేయబడుతుంది. అటు తర్వాత అంతము వచ్చెను. ఈ సువార్త నీకు అందింపబడినప్పుడే, ఈ మాటలు నీ చెవులోనికి వచ్చినప్పుడే రక్షణ పొందాల, మారు మనసు పొందాల, మనసు మార్చుకోవాలా. ప్రార్థననే ఆ యొక్క ఆయకట్టు లేక ఆ ఆయుధము ధరించాల. ప్రార్థనను నువ్వు ఒక ఆయుధముగా తీసుకోవాలా. ఎందుకనంటే దేవుని రాకడ బహు సమీపముగా ఉంది. అందుకంటాడు, నోవాహు దినములు ఉండినట్లు. నోవాహు దినముల్లో జనులు ఎలాగున్నారో వాళ్ళ పరిస్థితి చూసాము. అప్పుడు నోవాహు ఎలాగున్నాడో ఆయన గారు తన పరిస్థితి కూడా చూసాము. ఆ తర్వాత జలప్రళయం వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూస్తున్నాం. జలప్రళయం వచ్చిన తర్వాత 150 దినముల వరకు నీరు భూమి మీద ప్రచండంగా ప్రబలింది. 150 రోజులు. ఒక రోజా 2 రోజుల పెద్ద పెద్ద పర్వతములన్నీ కూడా ఏమైపోయాయి? మునిగిపోయాయి. రక్షించిన నాదుడు లేడు. ఎంత గోల పెట్టుంటారో, అయ్యా తలుపు తీయో, తలుపు తీయి, తలుపు తీయి. హేళన చేసినట్టు వారు, ఎగతాళి చేసినట్టు వారు ఏం కొట్టుకుని ఉంటారు? రొమ్ము కొట్టుకొని. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29-30 వచనాలు చదువుతావు నాన్న.
ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశ నక్షత్రములు శక్తులు కదిలింపబడును. ఆకాశ మేఘరుడే వచ్చుడు చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకోండి. ఏటు కొట్టుకుంటా? అయ్యా తలుపుతి. ఆయన అన్నాడు, మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మనెను, మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మనెను, ఇది ఏ సమయము రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. చాలు. సమయం ఉన్నప్పుడే, బొందులో ప్రాణం ఉంటుండగానే, ఆయుసు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, ఈ సమయము మించిపోక ముందే. అందుకనే బైబిల్లో పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనక సమయమును పోనీక, అది సమయాన్ని వృధా చేయకు. అదే పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 ఆ సహోదరులారా, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుట మానకూడదు. ఏటి చేయకూడదట? మానకూడదు. సమయం ఉన్నప్పుడే, ఆయుష్ ఉంటుండగానే, ఆరోగ్యం ఉన్నప్పుడే, బొందులో ప్రాణం ఉన్నప్పుడే, దేవుడు అన్ని ఇచ్చినప్పుడే దేవుని పాదాలు పట్టుకొని నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది. మన సువార్త బ్యాగులు చూస్తుంటే ఎంతోమంది ఏళన చేస్తుంటారు. అవుతుంటాయి. ఎంతకన్నా మనమేటి పడ్డాం. నోవా గారికి అంతకన్నా ఇంకెక్కువ. ముసిలోడా, ఎంత ఎండ అయితే చెమటలు కారేస్తుంటే 40 రోజులు వర్షం కురిసేద్దా? భూమి మీద వర్షం వచ్చేద్దా? సరాబుల్ని అందరిని పిలిచి ఆ పడవని తయారు చేయిస్తుంటే సముద్రం ఒడ్డున ఎంతోమంది ఏటి చేస్తున్నారు, ఎగతాళి ఏళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. రానే వచ్చింది, దాన్ని పోల్చాడు దేవుడు. నోవాహు దినములు ఎలాగుండెనో, నోవాహు దినములు ఎలాగుండెను. జనులు ఇక్కడ దేవుని రాకడికి ఇక్కడ ఒక గుర్తుని ఇచ్చాడు దేవుడు. ఏంటంటే నోవాహు కుటుంబము వాడలోనికి వెళ్ళిన తర్వాత జలప్రళయం వచ్చింది. అంతవరకు జలప్రళయము రాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే సంఘము ఎత్తబడితే కానీ దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపము భూమి మీదకి రాదు. సంఘం ఉన్నంత వరకు. ఎందుకు సంఘానికి అంత బలం? సంఘము భూమి మీద దేన్నైతే బంధిస్తుందో అది పరలోకములో సమస్తం చేయబడుతుంది, బంధింప. పౌలు ఒక మంచి మాట రాశాడు, అది గుర్తు చేస్తున్నాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మంచి మాట రాసుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. పౌలు ఈ మాటలు రాస్తూ ఇలాగూ అన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతా ఉన్నానా? నీకుడి జ్ఞాపకం లేదా? వానిని అడ్డగించినది ఏదో, వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరిగి, సైతాను క్రియలను లయపరిచేదేదో,
సైతాను యొక్క ప్రభావాన్ని ఆఫ్ చేసేదేదో అది మీరు ఏటి చేయాలా? ఎరగాలి. సైతానుడి యొక్క ప్రభావము భూమి మీద ఆడి కార్యము జరగాలంటే జరగదు. సంఘం ఉన్నంత వరకు జరగదు. ఎందుకు? సంఘానికి దేవుడిచ్చిన అధికారం అది. సంఘము భూమి మీద దేన్నైతే బంధిస్తాదో దేవుడు దాన్ని ఏటి చేస్తాడు? పరలోకంలో దాన్ని బంధిస్తాడు. ఇది ఒక వే. రెండోది ఇంకొక మాట చెప్పాడు ఆయన. ఏంటనంటే లోతు దినములు అన్నాడు. ఏ దినములు? లోతు దినములు. లోతు దినములు ఎలాగున్నాయి? లోతు దినములు ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. లోతు దినములు ఎలాగున్నాయి? లోతు దినములు కూడా భయంకరంగానే ఉన్నాయి. లోతు దినములలో జనులు ఎలాగున్నారట? దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆదికాండము 19వ అధ్యాయం 13వ వచనం చదువుతావా నాయనా, లేక 10వ వచనం నుండి చదువుతావా? 10. తమ చేతులను చాపి లోతును ఇంటి లోపలికి తీసుకొని ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఉమ్. తీస్ రమ్ము. ఆ, ఈ చోటిని నాశనము చేయు వచ్చితమి. ఆ, ఆ, గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు లోతు దినములో ఎలాగున్నారంటే జనులు లోతు ఇంటికొచ్చిన బంధువులను లేక ఆ దేవదూతలనే పాడు చేసే స్వభావం ఉందట. ఎక్కడ? సొదొమ గుమొర్ర పట్టణం. అది దేవదూతలరా బాబు అనే సరే వాళ్ళకి ఏమవట్లేదు. వాళ్ళ యొక్క కన్నులకి అది కనబడట్లేదు. నీ ఇంటికి వచ్చిన ఆ చుట్టాలు లేకపోతే నీ ఇంటికి వచ్చిన ఆ మనుషులని మాకేట్ చెయ్యు, అప్పగించు అని. అంటే అంత భయంకరమైన పాపపు స్థితిలో ఏదుంది? సొదొమ గుమొర్ర పట్టణం ఉంది. ఈ పట్టణపు యొక్క స్థితి ఎంత భయంకరమైనదనంటే దీని పాపము బహు ఘోరమైనది, భారమైనది. చదువుతారు ఒక మాట. అదే ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనము. ఆదికాండం 18. మరి యెహోవా సొదొమ గుమొర్రను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది. చాలు. ఎటువంటిదట? భారమైనది. తక్కువ మనుషులు కాదు వాళ్ళు. నోవాహు దినముల్లో ఉన్న వారి కంటే వీరు మరికొంచెము భయంకరమైన వాళ్ళు. పాపము చేయట్లో వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆరి తేరిపోయినట్టు వాళ్ళు, క్రూరులు. ఎవరిలో? క్రూరులు. ఈరోజు అంటే అంత భయంకరమైన క్రూరులు ఇంకా ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం. అందుకు లోతు దినములు ఎలాగున్నాయో నేటి దినాల్లో కూడా అలాగే ఉన్నారు మనుషులు. ఇప్పుడు ప్రజలు అలాగే ఉన్నారు. ఎలాగనంటే పెండ్లాడటం, పెండ్లికి ఇవ్వబడటం, చూసారా? తినటం, తాగటం. ఎక్కడ చూద్దామని సరే ఎక్కువ ఏంటనంటే తినడము, తాగడం. ఇదే ఎక్కువ. ఏది ఎక్కువ? తినటము, తాగటం.
మనం ఎలాగో వెళ్ళిపోతాము. మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన అమ్మ నాన్నలు వాళ్ళెక్కడ? లోతు కుటుంబము ఫెయిల్ అయిపోయింది పెంచడంలో. లోతు కుటుంబము పెంచడంలో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. అబ్రహాముతో ఉన్నంత వరకు కొంచెమైన భక్తి ఉంది. అబ్రహామును ఎప్పుడైతే వదిలేశాడో విచ్చలవాడి జీవితం, నామకార్థమైన భక్తి. ఆయన పలికిన 19వ అధ్యాయం 1వ వచనంలో పలికిన పదాలేకము కూడా అంత నామకార్థమైన పదాలే. ప్రభువులారా అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. పిల్లలు ఎక్కడ? వాళ్ళు రక్షణ పొందారా? అసలు మారు మనసు పొందారా? వాళ్ళకి బాప్టిజం అనుభవం ఉందా? వాళ్ళు వాక్యములో నిలుచున్నారా? వాళ్ళు ఎందులో నిల్చున్నారు? ఎందులో నిల్చున్నారు? లోకంలోనే ఉన్నారు. మనకి చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఏటు పుట్టేస్తుందంటే, అందుకని ఈ ఇద్దరిని పోల్చాడు. జనులు తినటం, తాగటం, కొనటం, అమ్మటం, నారును నాటుచు, ఇండ్లని కట్టుచు, పెండ్లాడుచు నుండిరే. ఇటువంటి దినాల్లోని భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి జలప్రలయము నుండి కుటుంబాన్ని అంతటినీ రక్షించుకున్నాడు. ఒక వ్యక్తి దేవుని ఉగ్రత అయిన అగ్ని గంధకములతో మండు ఆ గుండములో నుండి తన యొక్క ఎవరిని రక్షించుకున్నాడు? తన పిల్లల్ని రక్షించుకున్నాడు. కానీ దాని వలన తనకేమి ప్రయోజనమో అవలే. భార్య ఏమో ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అమ్మాయి ఉగ్రత వస్తుంది, అటు ముందుకు చూడు అని అంటే, నువ్వు ఎప్పుడు నుండో చెప్తున్నాడులా డేవిడ్ అన్న, యేసుపేరు రాకడొచ్చేద్ది అని. ఆయన అలాగే చెప్తుంటాడులా. ఎప్పుడు వచ్చేది? 2026 అయిపోయింది. ఎప్పుడు వచ్చేద్దంట? బైబిల్లో ఆ మాటలు చదువుతున్నాను. మార్కు సువార్త ఎప్పుడు వచ్చేద్దట? మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము 32 వచనం. 13:32 వచనం. ఆ దినమును గుర్చి, ఆ గడియను గుర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందులు దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. 16వ వచనం. 36వ వచనం. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుట చూచినేమో. చాలు. ఎలాగొస్తాడట? ఆ దినమును గుర్చి నాకు తెలీదు, పరలోకమందులు దూతలైనను కుమారుడని ఎరుగరు. ఆ దినము ఎలాగుంటుంది? అకస్మాత్తుగా. ఎప్పుడు వస్తాడు? సడన్గా వస్తాడు. అప్పుడు ఆత్మీయ జీవితంలో రెడీగా ఉన్నావా? నువ్వు ఎలాగో రెడీ. ఇప్పుడు నేను సిగ్నాపురంలో ఉన్న నేను ఎలాగ రెడీ అయిపోతాను? ఇక్కడ సారోను డేవిడ్ ఏమవ్వాలా? రెడీగా ఉండాలా? అలా శ్రీకాకుళంలో ఉన్నాడు ఆడు రెడీగా ఉండాలి. ఎవరు? సాలేము. ఎప్పుడు వచ్చినా నేను వచ్చేస్తాను ప్రభు అని. అక్కడ నుండి మా ఇద్దరం అలా రెడీగా వెళ్ళిపోతాం. ఎక్కడికి? అక్కడ కలుసుకుంటాం 5గురము. ఆ 5గురితో అయిపోద్దా? బేతెల్లోని సంవత్సరం నిన్ను పోషించారు. వాళ్ళందరిని చూడు, అందరూ వచ్చారో లేదా ఒకసారి చూడు. అన్నా ప్రైజ్లార్డ్ అన్నా, ఇక్కడికి వచ్చేవన్నా, ఎంత మంచి పని అయింది. కనురెప్ప పాటున అందరం ఏమవ్వాలా? లేదు లోతు భార్యలాగా ఇంకా చూస్తున్నాం. దానివల్ల ఎంతో నష్టం. వెనకనున్నవన్నీ ఏమవ్వాలా? అవి వదిలేయాలి. అది ఏకం జరుగుతుంటుంది. అది ప్రక్రియ. ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి కొన్ని ఆత్మీయతలో అభివృద్ధి చెందకుండా కొంత ఐక్య విచారం కలిగించి నష్టము కలిగిస్తుంది. ఏటినే ఐక్య విచారం కలిగిస్తుంది? లోక అన్నాడు 21వ అధ్యాయము 36వ వచనం. 35 నుండి చదువుతావు నాన్న. లోకాసు వార్త 21వ అధ్యాయం 35 నుండి.
ఆ, అకస్మాత్తుగా వచ్చును. ఆ, 34 వచ్చిన చదువు. మీ హృదయమును ఆ, తిండి వలన, మత్తు వలన, ఐక్య విచారము వలన ఆ, ఏ ఏ విచారాలు ఎక్కువ? తిండి, మత్తు, ఐక్య విచారాలు అంటే ఏంటి? లోకంలో ఉన్నవన్నీ. దేవుడు ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తాడు. దేవుడు నీ జీవితంలో ఇంకొక విధంగా మలచాలనుకుంటే ఆయన యొక్క చిత్తమే, ఆయన ఉద్దేశమే. దాని కొరకు నువ్వేమవ్వకూడదు, దాని కొరకు విచారణ చేయవలసిన పనిలే. దేవా, పాట అయితే పాడేస్తాం కదా, ఏం పాట? ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, పాట బాగానే ఉంది, ఏమి సంభవించినానని. అది రాకపోతే మాత్రం ఎంత, అది దైవ చిత్తమని వదిలేయడమే అంతే. దేవా, ఇది నీ చిత్తం, నా జీవితంలో ఇది నీవు ఇవ్వకపోవటమో అది నీ చిత్తమని నేను దాని కొరకు మనం ప్రోకులాడవలసిన, దాని కొరకు విచారించవలసిన పని లేదు. అందుకంటాడు, ఐక్య విచారం వల్ల తిండి వలన మీరు మొత్తులుగా ఉంటారేమో. ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు. ఎలాగట? ఉరి వచ్చినట్లు. ఆ రాకుండా. చూసేవే ఎంత భయంకరమైన దినం అది. కాబట్టి నోవాహు దినములను గురించి చెప్పాడు. లోతు దినములు, జనులు తినటం, తాగడం, పిండ్లాడటం, ఇచ్చలవిడి జీవితం, విలాసవంతమైన జీవితం, వాళ్ళ ఇష్టమే నచ్చినప్పుడు. లోతు దినాల్లో నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా. లోతు దినాల్లో జనులు ఎంత ఇచ్చలవిడనంటే, నచ్చినప్పుడు చర్చికి వస్తాను, నచ్చినప్పుడు వెళ్ళిపోతాను. అంతేకాదు, ప్రభువుని విడిచిపెట్టి మూత అయిపోయినాయి. చేస్తున్నారు, తెరిచేవాడు లేడన్న. అందరూ యవనస్తులు కూడా ఏమైపోయారంటే పాడైపోయారు. ఇచ్చలవిడి జీవితం. అమ్మా, దేశంలో ప్రారంభించబడ్డదో 200 సంవత్సరాలు, ఇప్పుడు 150 సంవత్సరాలు, 180 సంవత్సరాలు.
ఇప్పుడు ఆ దేశాలకి ఏట్లేదు, సువార్త లేదు. సువార్త ఏం చేయబడ్డది? మూయబడ్డది. అందుకు అంటాడు, లోతు దినములు ఎలాగుండెనో మనసు కుమారుడు. లోతు దినములో జనులు తినటం, తాగటం, ఇచ్చులవడి జీవితం, విలాసవంతమైన జీవితం. దేవుని విషయంలో ప్రజలకు ఏట్లేదు తెలుసమ్మా? భయము లేదు. ఏమి లేదు? ఏది భయం ఏది? పవిత్రమైన జీవితం ఏది? భక్తి ఏది? భక్తి ఏది అమ్మా? బుద్ధి చెప్పుము, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదృష్టగలిగినట్టు వారే స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఆ, ఏ బోధ? అనుకూలమైన బోధ. ఏ బోధ ఉండాలా? అనుకూలమైన బోధ.
పలకలే. అంటే ఇది బైబిల్ యొక్క విధానం ఏంటనంటే, నేర్చుకోవలసినవి కొన్ని ఏం చేయాలంటే నేర్చుకోవాలి. అందుకని అంటాడు, నా యొద్ద నేర్చుకునుడి. ఎక్కడ నేర్చుకోవాలా? ఆయన దగ్గర. ఆయన మంచి బోధకుడు. వయసుకి తగిన యొక్క పని అనేది, నేను దేవుని కొరకు నిలబడుతున్నాను, నేను ఏ పని చేస్తే దేవునికి మహిమ వస్తుంది అనేది తెలుసుకోవాలి. తెలుసుకోక ఏదో పెద్ద నేను భూమి మీద నాకంత ఇంకెవరికి అంత జ్ఞానము లేదని. అవును, నీకన్నా ఉలు జ్ఞానం ఉంటుంది. సైతన్ గడు అన్నాడు, ఈ లోక రాజ్యములన్నీ ఒక్కసారే చూపించాడట. అలాగనే ఉంటుందమ్మా. మత్తయి సువార్త 4:4 ఈ లోక రాజ్యములన్నీ ఒక క్షణంలోనే చూపించాడు. అంటే ఎంత పెద్ద టీవీ వేసి ఉంటాడో, క్షణంలో చూపించి అంటాడు, ఈ లోకమేకం చూసే కదా, నాకు సాగిలు పడితే వేగం నీకు రే సైతాన. ప్రభు అన్నాడు, నీ ప్రభువుని తప్ప వేరొక్కరు నేర్చు చేయకూడదు, ఆరాధించకూడదు, సాగిలు పడకూడదు, పూజించకూడదు అని రాయబడి ఉన్నది కదా, అది నీకు తెలీదా? సైతానుడు మనకన్నా ఎక్కువ బాధ చేస్తాడు, వాడికి బాగా తెలుసు. అందుకనే ప్రభు చెప్పాడు, 2 నోవాహు దినములు ఎలాగున్నాయో, లోతు దినములు ఎలాగున్నాయో, మనుషు కుమారుని దినములు కూడా అలాగే. అయితే మనుషు కుమారుని దినములు అలాగున్నాయి కాబట్టి ఏమి చెయ్యాలి అని అంటే, సమయం అయిపోయింది కాబట్టి చెప్పలేను. ఏమి చెయ్యాలి అని అంటే ఒక్క మాట చెప్తాను. ఏమి చెయ్యాలి అని అంటే, బైబిల్లో ఏమి రాయబడిందంటే, లోకాసు వార్త 21:36 లోకాసు వార్త 21:36 మీరు శక్తి గలవారు అగునట్లు తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అగునట్లు ప్రార్థన చేయాలి. ఏటి చేయాలట? ప్రార్థన. ఒకటి అలాగే చెప్పమంటే, ఆ రాకడ కొరకు ఏటి చేయాలో ఈ బైబిల్లో ఎన్నో విషయాలు. ఒకటి ప్రార్థన చేయాలి అని రాశాడు. ఇంకా దేవుని యొక్క మాటలు ఒక మాట చదవమంటారా? చదువుతాను. ఒక్క మాట. చాలాటి విషయాలు ఉన్నాయి కానీ ఒక మాట చదువుతున్నాను. మత్తయి సువార్త ప్రభు అన్నాడు, మనుషు కుమారుని ఎదుట మీరు నిలబడుటకు ఎల్లప్పుడూ నిలబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ మీరేటి చేయాలి? ప్రార్థన చేయాలి అని రాయబడింది. 1. 2 మత్తయి సువార్త 25:13 మెలుకుగా ఉండాలా. ఎలాగుండాలా? మెలుకుగా ఉండాలా. ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలీదు. ఆ దినం ఎప్పుడు వస్తుందో మీకు తెలీదు, ఆ గడి ఎప్పుడు వస్తుందో మీకు తెలీదు. కాబట్టి మనుషు కుమారుని ఆ దినము రాకముందే మీరు ఎలాగుండాలట? మెలుకుగా ఉండుడి. ఎలాగుండాలట? మెలుకుగా. 2, 3 దేవుని మాటలు 24 మత్తయి సువార్త 24 44 చదువు నాన్న. మత్తయి సువార్త 24 మీరు అనుకున్న గడియలో గనుకన సిద్ధముగా ఉండుడి. ఎలాగుండాలా? సిద్ధంగా. 1 ప్రార్థన కలిగి ఉండాలా, 2 మెలుగు కలిగి ఉండాలా, 3 సిద్ధంగా ఉండాలి. నోవాహు దినములు ఎలాగుండును? మనుషు కుమారుని దినములు అలాగుండును. లోతు దినములు ఎలాగుండును? మనుషు కుమారుని దినములు అలాగుండును. ఆ దినములలో దేవుని యొక్క రాకడ దినములలో ఎలాగ ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలా, మెలుకు కలిగి ఉండాలా, సిద్ధముగా ఉండాలా. ఇంకా చాలా విషయాలు రాయబడ్డాయి. అటు కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.